హాయ్, దిస్ ఈస్ డాక్టర్ శైలజ, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్. ఈ రోజు మనం ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటి, బీపీ ఉన్న వాళ్ళు ఏరోబిక్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటే మనం ఆక్సిజన్ ఎక్కువగా ఉపయోగించి చేసే ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే మన గుండె పనితీరు మెరుగుపడుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, మెదడు పనితీరు మెరుగుపడుతుంది, అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల రోజంతా మనం యాక్టివ్ గా ఉంటాము. అలాగే మన పోస్చర్ చేంజ్ అవుతుంది, బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ మెల్టస్ నుంచి దూరంగా ఉండొచ్చు. ఓకేనా. ఇప్పుడు బీపీ ఉన్న వాళ్ళు ఏరోబిక్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి అంటే మినిమం వారానికి 150 నిమిషాలైనా ఎక్సర్సైజ్ చేయాలి. వారానికి 5 సార్లు రోజుకి అరగంట సేపు అయినా ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. అంటే మీరు ఒకేసారి చేయలేకపోతే 30 నిమిషాలు 10 నిమిషాలు చేసి ఆగండి, మళ్ళీ 10 నిమిషాలు చేసి ఆగండి, మళ్ళీ 10 నిమిషాలు చేయండి. ఇలా గ్యాప్ తీసుకుంటూ చేయండి. స్లోగా మీ బాడీకి ఎక్సర్సైజెస్ ని అలవాటు చేయాలి. ఒకేసారి హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయకూడదు. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఛాతీలో నొప్పి కానీ, లేదంటే ఆయాసం రావడం కానీ, లేదంటే కళ్ళు తిరుగుతున్నట్టు ఉండడం కానీ అనిపిస్తే వెంటనే ఎక్సర్సైజ్ స్టాప్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి.